తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారిన రెండేళ్ల చిన్నారి జ్ఞానేశ్వరి మిస్సింగ్ కేసు రోజు రోజుకు మరింత విషాదకరంగా మారుతోంది. చిన్నారి కనిపించకుండా పోయి 20 రోజులు గడిచినా ఇప్పటికీ ఆమె ఆచూకీపై స్పష్టత రాకపోవడం కుటుంబ సభ్యులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. ముఖ్యంగా తన బిడ్డ తిరిగి వస్తుందా లేదా అనే ఆవేదనతో రోజులు గడుస్తున్న జ్ఞానేశ్వరి తల్లి ఆరోగ్యం క్షీణించి ఆసుపత్రి పాలైనట్లు సమాచారం. చిన్నారి అదృశ్యమైన నాటి నుంచి జ్ఞానేశ్వరి తల్లి మానసికంగా తీవ్ర వేదన అనుభవిస్తున్నట్లు కుటుంబ సభ్యులు చెబుతున్నారు. కంటి నిండా నిద్ర లేకపోవడం, సరిగ్గా ఆహారం తీసుకోకపోవడం, నిరంతరం ఆందోళనతో గ్యాస్ట్రిక్, కడుపు నొప్పి సమస్యలు మరింత పెరిగినట్లు తెలుస్తోంది. ఇంటికి వచ్చిన బంధువులు, మీడియా ప్రతినిధులతో మాట్లాడేందుకు కూడా ఆమెకు ఓపిక లేకుండా పూర్తిగా నీరసించిపోయిన పరిస్థితి నెలకొంది. దీంతో కుటుంబ సభ్యులు హుటాహుటిన ఆమెను సమీప ఆసుపత్రికి తరలించినట్లు తెలుస్తోంది. మరోవైపు జ్ఞానేశ్వరి మిస్సింగ్ కేసులో పోలీసులు, అటవీ శాఖ అధికారులు, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టినా ఇప్పటి వరకు ఎలాంటి కీలక ఆధారాలు లభించలేదు. చిన్నారి అదృశ్యమైన ప్రాంతంలోనే ఉందా లేక ఎవరైనా ఇతర ప్రాంతాలకు తరలించారా అనే కోణాల్లో దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే 20 రోజులుగా స్పష్టమైన క్లూ దొరకకపోవడం దర్యాప్తు బృందాలకు కూడా సవాలుగా మారింది. ఇది ఇలా ఉండగా సోషల్ మీడియాలో వస్తున్న అనేక ఊహాగానాలు, ఆరోపణలు జ్ఞానేశ్వర్ కుటుంబాన్ని మరింత కలవరపెడుతున్నాయి. ముఖ్యంగా చిన్నారి తల్లిపై ఆధారాలు లేకుండానే కొందరు చేస్తున్న వ్యాఖ్యలు ఆమెను తీవ్రంగా మానసికంగా దెబ్బతీశాయని బంధువులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వివిధ యూట్యూబ్ ఛానళ్లు, మీడియా సంస్థలకు పదే పదే సమాధానాలు చెబుతూ ఆమె పూర్తిగా అలసిపోయినట్లు చెబుతున్నారు. చిన్నారి కోసం అనేక మంది సాధువులు, జ్యోతిష్యులు, ఆధ్యాత్మిక గురువులు కూడా కుటుంబాన్ని పరామర్శించినప్పటికీ ఇప్పటి వరకు ఎలాంటి సమాచారం నిజం కాలేదని బంధువులు వాపోతున్నారు. మా జ్ఞానేశ్వరి ఏమైంది, ఎక్కడ ఉంది అనే ప్రశ్నకు సమాధానం దొరకకపోవడం కుటుంబ సభ్యులను మరింత కలిచివేస్తుంది. ప్రతిరోజు ఆశతో గడుపుతున్న కుటుంబం ఇప్పుడు ఆవేదనతో కాలం వెల్లదీస్తోంది. ఇప్పటికే 20 రోజులు గడిచిన జ్ఞానేశ్వరి ఆచూకీపై ఎలాంటి స్పష్టత లేకపోవడంతో ఈ కేసు మరింత మిస్టరీగా మారింది. చిన్నారి కిడ్నాప్కు గురైందా, ప్రమాదవశాత్తు ఏమైనా జరిగిందా, లేక మరేదైనా కోణముందా అనే అనేక ప్రశ్నలకు సమాధానాలు ఇంకా దొరకాల్సి ఉంది. ఒక చిన్నారి కోసం కుటుంబం పడుతున్న ఆవేదన, అధికార యంత్రాంగం ఎదుర్కొంటున్న సవాళ్లు, ప్రజల్లో నెలకొన్న ఆందోళనతో జ్ఞానేశ్వరి మిస్సింగ్ కేసు ఇంకా సంచలన